జ్ఞానం చేయుచున్నారు. దేని గురించి? జ్ఞానం అంటే ఏమిటి అసలు? ప్రార్థన అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడటం అంటే ఏంటి? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? అది చూసినట్లయితే జ్ఞానము అనగా యెహోవాతో మనం ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాం దేవునికి. కానీ దేవుడు ప్రేయర్ చేసి ఆమెనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు జవాబిచ్చేంత వరకు కూడా మనము వేచి ఉండాలి కదా. అప్పుడు దానినే ఆ మధ్యలో మనకి దేవునికి జరిగే డిస్కషన్ బట్టి అది ధ్యానము అవుతుంది. అందుకే మనం ఎప్పుడు దేవుని ధ్యానించాలి. అసలు ఫస్ట్ అయితే నేను చాలా బలహీనంగా ఉన్నాను. శుక్రవారం మరి అమ్మగారు నాకు మెసేజ్ చేసి ఇలా నువ్వు కీర్తన వివరిస్తావమ్మా అన్నప్పుడు మరి నేనైతే భయపడిపోయాను. అసలు నాకు ఏం తెలియదు, ఏమీ రాదు అంటే అసలు 2 మాటలు చెప్పి వెళ్ళిపోమ్మా అనేసి అన్నారు మరి పాస్టర్ గారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఒక అధ్యాయం గుర్తొచ్చింది. యోబు గ్రంథము 33 చదవండి ఒకసారి ఎవరైనా. యోబు 33 అధ్యాయం. నేను చాలా సంతోషపడ్డాను. దేవుడు మనతో మాట్లాడతాడంటే మాట్లాడతాడు. నేనైతే 10:30కి నాకు హెచ్ఆర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అసలు అప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు నా బాడీ అంతా కూడా ఆ రోజు శుక్రవారం డ్యూటీకి కూడా వెళ్ళలేదు. నేను చాలా డల్ అయిపోయాను. బాడీ అంతా నాకు అసలు పనిచేయలేదు. అలాంటి పరిస్థితుల్లో అమ్మగారు నాకు మెసేజ్ పెట్టి చెప్తామన్నప్పుడు అసలు నాకు ఫీజులే లేవు. అలాంటి టైంలో నేను హెచ్ఆర్ని కలిసి వచ్చేసి ఇంకా 10:30కి మోకరించి 1:30 వరకు నేను మోకాళ్ళ మీద ఉండి అడుగుతున్నాను దేవుణ్ణి, తండ్రి నేను ఎలా చెప్పాలి, ఎలా వివరించాలి అన్నప్పుడు నాలో నుంచి నిన్ను ఎలా చూపించాలి. నాది కాదయ్యా, నేను మట్టి బొమ్మను, నీవిచ్చిన ఆత్మ నాలో ఉంచినావు కనుక నీవే నాలోంచి పని చేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నేను ఓపెన్ చేయగా నేను బైబిల్ నాకు ఇచ్చిన వాగ్దానం అది. ఓకే మంచిది, మనం అందరూ వాక్యంలోకి వెళ్దాం. 14వ అధ్యాయం చదువుకున్నాం. 89:14. నీ హస్తం బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనములు ఆధారములు, నీ కృపా సత్యములు నీ సన్నిధాన వర్తములు. ఏమిటంట? ఆయన సింహాసనం ఎలా ఉందంట? నీతి న్యాయములు సింహాసనమునకు ఆధారమై ఉన్నదంట. మనం కూర్చునే కుర్చీ ఎక్కడైనా కూర్చుంటాం, ఏదైనా కూర్చుంటాం, కానీ ఆయన కూర్చునే దానికి కూడా భక్తులు పోలుస్తున్నారు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములని, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వను నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖమును చూచి నడుచు కొనుచున్నారు. శృంగధ్వని అంటే దేవుని గొప్ప స్వరము. ఇదిగొక్కడ నేను రాసుకున్న దాన్ని బట్టి 89:15 చదవండి ఒక్కసారి. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. యెహోవా నీ ముఖమును చూచి వారు నడుచుకొనుచున్నారు. యెహోవా ముఖకాంతి అంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మోషే గారు ఆయన ముఖకాంతిని దర్శించారు. ఎలా అంటే ఆయన అందరినీ విడిచిపెట్టి ఆయనతో సహవాసము చేసి ఆయన ముఖకాంతిని దర్శించేవారుగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాము? మనం చీకట్లో బ్రతికేవారంగా ఉన్నామా ఇంకాను, లేదా ఆయన ముఖకాంతిని పొందుకునే బిడ్డలుగా ఉన్నామా? అవన్నీ సరి చేసుకోవాలి. ఎందుకంటే రాజులు అనేది ఇప్పుడు ఈ యొక్క కీర్తనల గ్రంథంలో అందరూ రాజులే. ఆ రాజులు ఎందుకు ధ్యానం చేయుచున్నారంటే, ఇదిగో రాజుల్ని ఎలా ఎన్నుకున్నాడు దేవుడు అసలు చెప్పగలరు ఎవరైనా? రాజుల్ని ఇదిగో దావీదు, మోషే కూడా సేమ్ పొజిషన్ కలిగి ఉన్నారు. ఏంటంటే వాళ్ళు గొర్రెల కాపరులు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెల కాపరులే వచ్చారు. దేవుడు ఎవరో కోటీశ్వరుని, లక్షాధికారిని ఎంచుకోడండి. ఆయన మనం చేసే పని ఏదైనా సరే, నువ్వు వాష్రూమ్ కడుగు, ఏదైనా కానీ నీ పనిలో నువ్వు నమ్మకత్వంగా న్యాయంగా పని చేస్తే ఆయన చూసి దేవుడు ఉన్నాడు. ఎందుకు ఈ గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే, ఇదిగో
ఆయన జనమును పాలించటానికి, ఆయన యొక్క ప్రజలను పాలించటానికి, ఇదిగో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయిన ఎడల 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కోసం అతను వెళ్ళి వెతుకుతాడు కదా. అలాగే దేవుడు కూడా ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో అందుకే ఏ ఒక్కరు నశించకూడదని ఆయన రాక ఆలస్యం చేయుచున్నాడు. కనుక మనమందరము మారు మనసు పొంది ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకునే విధముగా మనం ఉండాలి. అలాగే నా సేవకుడైన దావీదును 20వ వచనంలో, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను ఆయన అన్నారు కదా. ఎలా కనుగొన్నారు? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు యెష్షయి కుమారుని దావీదును కనుకొని ఉన్నారు. నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. అంటే పరిశుద్ధ తైలము అనగా దేవుని ఆత్మకు సాదృశ్యము. దేవుడు అతని ఆత్మతో నింపి అతన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇదిగో దావీదు భార్య అతను వీధులలో డాన్స్ వేసి నాట్యం చేసి స్తుతిస్తున్నప్పుడు ఆమె అయితే మరి ఏమనుకుందంటే, ఏంటి ఇతను పిచ్చివాడు ఇలా డాన్స్ చేస్తున్నాడు, ఒక రాజు అయి ఉండి అని అనుకుంది. కానీ దేవుడు ఎలా ఆలోచించాడు? దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు కదా. మనం ఆలోచించే విధంగా దేవుడు ఆలోచించరు. అప్పుడప్పుడు సాతాను మనల్ని అంటే, నువ్వు పాపం చేస్తావు, దేవుడు నీతో మాట్లాడు, ఇంకా నేను ప్రేమించడని మొత్తం చీకటిలోకి లాక్కెళ్ళిపోతాడు. కానీ అది అబద్ధము. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనకు పాపం మీద జయమునిచ్చి ఉన్నారు. అది ఎప్పుడు తొలగించబడుతుందంటే, నీవు నేను నమ్మినప్పుడు. ఇదిగో దేవుడు నన్ను పాపం నుండి విడిపించి ఉన్నాడని నమ్మినప్పుడు మనం ఆయనతో ఏకాంతం అవ్వాలి. ఇదిగో నీ యందు నేనును నా యందు నీవును నిలిచిన ఎడల నీకేది ఇష్టమో అడుగుము, నేను నీకు దయచేస్తానని. అందుకే మనం ఈ లోకంతో కాదు, లోకంలోంచి ప్రత్యేకించబడాలంటే మనం లోకంలోకి వెళ్తున్నామంటే అనుదినము ప్రార్థన, అనుదినము వాక్యము చదువుకుంటూ ఆయనను ధ్యానిస్తూ ఉండాలి. ఆయన వస్తాడు, తండ్రి నాతో రా, ఈరోజు నేను వెళ్తున్నాను ఈ లోకంలోనికి, నువ్వు నాతో కూడా రా. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆయన నీతో వచ్చేవారే ఉన్నారు. నీ ద్వారా అనేకులను దీవించి దర్శించడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? యూత్ అంటే ఇదిగో మంచిగా స్టైల్గా రెడీ అయిపోయి బైక్లు వేసుకొని తిరగడం, అమ్మాయిలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలా చేయడం అలా చేయడం చేస్తుంటారు. కానీ ఇదిగో యవనస్తులారా, బలవంతుని చేతిలో బాణం వంటి వారై ఉన్నారంటున్నారు. మరి మనం దేవుని చేతిలో ఏ విధంగా వాడబడుచున్నాం? బలవంతులుగానా, బలహీనులుగానా? బలహీనులమైన పర్వాలేదు, భయపడొద్దు. ఇదిగో మీరు ఎప్పుడు బలహీనులో అప్పుడే బలవంతులు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అందుని బట్టి దేవుడికి స్తోత్రం. దేవునిలో బలంగా వాడబడడానికి అందరూ రెడీగా ఉండాలని మరి ప్రతి యవనస్తునికి నేను మనవి చేసుకొనిచున్నాను. అలాగే నా చెయ్యి ఎడతెగక 20వ అధ్యాయం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉన్నది. ఇదిగో దేవుని ఆత్మ ఎప్పుడైతే మనల్ని తాకుతుందో ఎవరు సహాయం మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఎంతోమంది, ఈవెన్ మన ఫ్యామిలీ కూడా ఒక్కొక్కసారి చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం ఎప్పుడు ఒక్కరిగా పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ విడిచేవాడు కాదు. నా బాహుబలము అతని బలపరిచెను. ఎన్నోసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఎన్నోసార్లు మనం కృంగిపోతున్నప్పుడు ఆయన బలం ఇచ్చి మనల్ని నిలబెట్టుకొని ఆయన సన్నిధికి నడిపించుకొని ఆయన మన ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకున్న దేవుడుగా ఉన్నారు. ఈ చిన్న మాట దేవుడు దీవించిన గాక.